సో ఇప్పుడు అరెస్ట్ చేసినారు, మరి ఇదేమైనా అడ్వాంటేజ్ అయ్యే అవకాశం లేదా? ఇప్పుడు నాకు దోచినంత వరకు నాకున్న అవగాహన మేరకు ఇది బీఆర్ఎస్కి లాభమా బీజేపీకి లాభమా అని పక్కన పెడితే నాకు అది మనం రేపు ఓటర్లు తీర్పిచ్చిన తర్వాతనే చెప్పగలుగుతాం. కానీ ఇది మాత్రం కాంగ్రెస్ పార్టీకి తీవ్రమైన నష్టం చేసింది. ఏది ఇదా? ఇది ఈ అరెస్టు నేపథ్యం ఏదైతే ఉందో మీరు అన్నట్టే ఏంటిది, మీరు విశ్లేషణ చేసినట్టుగా బీజేపీ బీఆర్ఎస్ పొత్తు అనే కారణం వల్ల ఎమ్మెల్యే ఎన్నికల్లో బీజేపీకి రావాల్సిన సీట్లు రాలేకపోయినాయి అనేది ఒక అవగాహన క్లారిటీ ఉన్నదన్నప్పుడు ఇప్పుడు ఇది ఎవరికి లాభం అవుతుంది? అల్టిమేట్ గా బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుంది, అంతే కదా. అయితే బీజేపీ కావాలా, లేకపోతే వాళ్ళు ఇది అన్యాయము అధర్మము ఇట్లా అట్లా, లేకపోతే వాళ్ళు ఇలా ఏ రాత్రి వరకు బెయిలిచ్చి విడుదల చేసిండు అనుకో, అప్పుడు ఇంకా పెద్ద డ్యామేజ్ అవుతుంది, ఇంకా పెద్ద డ్యామేజ్ కావచ్చు. కాబట్టి ఇదంతా కూడా ఇది వన్ డే గేమ్. ఇది వై కాంగ్రెస్ కి ఎట్లా నష్టం అని మీరు అనుకుంటున్నారు? ఇప్పటి వరకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ బీజేపీ పొత్తు అనే నేపథ్యంలో మీరన్నట్టే మొన్నటి ఎన్నికల్లో లాభం పొందింది అనుకుంటామో, ఇప్పుడు ఆ అంశం తెర మీద ఉండదు కదా, అసలు విమర్శ చేయడానికి అవకాశం లేదు కదా. అదొకటి. రెండు, ఇవాళ మోడీ నిన్న ఇవాళ గాని అంతకు ముందు గాని ఏమని అంటా ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాట్లాడిందో ఈరోజు మన ప్రధానమంత్రి గారు ఎన్నికల ప్రచార సభలో భాగంగా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి లేదు కాబట్టి కాళేశ్వరం మీద విచారణ చేస్తలేదు, కాళేశ్వరం దోషుల్ని వాళ్ళని జైల్లో పెడతలేదు అని మాట్లాడుతుందంటే ఇది వాళ్ళు ఈ రానున్న ఇన్ని రోజులు పోలింగ్ ఎప్పుడు మనకి అప్పటిదాకా బ్రహ్మాండంగా ప్రజల్లోకి తీసుకెళ్తారు. ఓకే, సరే ఆగా మేఘాల మీద మళ్ళీ కాంగ్రెస్ ఏమైనా ఇక్కడ మిస్టేక్ ఏమైనా చేసినట్టు కనబడుతున్నదా ఈ విషయంలో? ఖచ్చితంగా చేసింది. ఎట్లా మరి? వాళ్ళకేం సంబంధం? ఆయన అరెస్ట్ కావాలన్నా వద్దా అన్నది వాళ్ళు డిసైడ్ చేస్తారు, అరెస్ట్ చేసినారు. వీళ్ళ పాత్ర ఏముంది అందులో? వీళ్ళ పాత్ర ఈ 100 రోజులు అయిపోయినాయి కదా నిన్నటికి. 100 రోజుల కాలంలో 6 గ్యారంటీలు పక్కన పెడదాం, 6 గ్యారంటీల రూపంలో ఉన్న 13 గ్యారంటీలు వాళ్ళు ఎట్లా ఏం చేయలేరు, అదంతా ఉత్తదే, బోగస్ కంపెనీ అది. కానీ ఏ ప్రజలైతే ఏదైతే కోరుకున్నారో తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు కావచ్చు, తెలంగాణకి ద్రోహం చేసినా మోసం చేసినా దగా చేసినా అన్యాయం చేసినా కేసీఆర్ కోటరి పట్ల కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబం పట్ల ఏం చర్యలు తీసుకున్నారు? లేదు. ఒక్క చర్యను తీసుకున్నారా? ఒక్కడంటే ఒక్క చర్య తీసుకున్నారా? అట్లీస్ట్ ఆఫీసర్లను కూడా మార్చలేకపోయినారు, మరి కరప్టెడ్ ఆఫీసర్స్ ని. ఏదో కొంపలు ముంచుకొచ్చినాయని ఏదో 2 కమిటీలే వేసిండ్రు. ఏది మేడిగడ్డ కాళేశ్వరం అనొద్దు, మేడిగడ్డ మీద కమిటీ అనాలి, మేడిగడ్డ సుందిల్లా అన్నారం దాని మీద వేసిండ్రు. అదంటే ఏంటిది? మొత్తంగా కూడా 93,000 కోట్ల రూపాయల నిధులు డ్రా చేసిన దాంట్లో అదెంత మొత్తం కలిపితే 9,000 కోట్లు కూడా కాదు అది. అంటే ఏంటిది? మిగతా 90,000 కోట్ల రూపాయల మీద విచారణ లేదు. అరే ఆ మేడిగడ్డ పంప్ హౌస్ మీదనే విచారణ లేదు, దానికి పక్కనే ఉన్న పంప్ హౌస్ మీద మరి ఓన్లీ పిల్లర్ల మీద అట. అంతే, పిల్లర్ల మీద వీలు చేసేది ఏంది? వీళ్ళకి ఏం ఇది బాగా నెగిటివ్ అయిందా? తప్పనిసరి. సరే వారు రైతు బంధు ఇయ్యలేదు, లేకపోతే తెలంగాణ ఉద్యమకారులను పట్టించుకోలేదు, అమరవీళ్ళ కుటుంబాలు పట్టించుకోలేదు, ఇచ్చిన రైతు రుణమాఫీ చేయలేదు, లేకపోతే మొన్న ఏదైతే మొదటి పంట వడ్లకి 500 రూపాయలు బోనస్ ఇస్తానది అది ఇవ్వలేదు. ఇవన్నీ లేనప్పటికీ ప్రజలకు అర్థమైపోయింది ఇదంతా గోపన్న కంపెనీ, డబ్బులు లేవో వాడన్నీ ఖాళీ చేసిపోయిండు. ఇక్కడ ఏం మొత్తం కూడా ఆయన చెప్పినట్టు ఇది ఖాళీ కుండలు, ఇంకా ఏం లేవో, ఇది అప్పుల పాలైపోయింది. 7 లక్షల కోట్ల రూపాయలు కాదు 10 లక్షల కోట్ల రూపాయల పైన అప్పులై కూర్చున్నది. మొత్తం తాకట్టు పెట్టిండ్రు. బస్ స్టాండ్లు, రైల్వే బస్ స్టాండ్లు, బస్ డిపోలు, ఎలక్ట్రిసిటీ సబ్ స్టేషన్లు మొత్తం అందరి కాడికల్లా కూడా తాకట్టు పెట్టిండు. ఇక్కడ ఏం లేదు. ఇక రేవంత్ రెడ్డి గురించి ఆలోచించడం వేస్ట్, ఈ పథకాల గురించి ఆలోచించడం వేస్ట్. కానీ కనీసం పోయిన భూములు, ఆక్రమణ పోయిన భూములు, సర్ఫకాజ్ భూములు, పైగా భూములు, భూములు, మనకి ఉన్నటువంటి సీలింగ్ భూములు, అన్ని రకాల భూములను కనీసం ఒక్కటాన్ని వెనక్కి తెస్తాడు అనుకున్నాం. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఎవరి కనుసన్నల్లో అయినా గవర్నమెంట్ పనిచేస్తుందని మీకు అనిపిస్తున్నదా?
కోవర్ట్లు, ఇన్ఫ్లుయెన్సర్స్ అట్లా ఏమైనా ఉన్నదా పరిస్థితి? ఖచ్చితంగా ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం కూలిపోతుంది. లక్ష్మణ్ అయితే, బీజేపీ లక్ష్మణ్ అయితే ఆయన ఓపెన్ గా చెప్తున్నాడు, ఒకవేళ గవర్నమెంట్ కూలితే కాంగ్రెస్ వాళ్ళ బాధ్యతే, అది వాళ్ళదే, తప్పు వాళ్ళదే అవుతుంది తప్ప కూలిపోవడాన్ని ఎట్లా తప్పుగా చూస్తామని అంటా ఉన్నారు. వాళ్ళు ఓపెన్ గా చెప్తా ఉన్నారు. చెప్తారు. ఇప్పుడు ఇదంతా మనకు తెలిసిందే. మనమేది కూడా మనం గొంగడి కప్పుకొని ఎంటికలు ఏరుకున్నట్టు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. చాలా స్పష్టంగా